వీఫై న్యూస్ ఫిల్మ్ రివ్యూ కల్కి మూవీ రివ్యూ 600 కోట్ల సినిమా కల్కి అసలు ఎలా ఉంది? ప్రభాస్ మరో హిట్ కొట్టినట్లేనా? కల్కి వచ్చేశాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ కు ట్రీట్ తెచ్చేశాడు. థియేటర్లన్నీ విజిల్స్ తో గోల. ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లాంటి హేమీలు నటించిన ఈ సినిమా అసలు ఎలా ఉంది? కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కే పండగ లేక సినీ ప్రేమికులందరినీ రంజింపజేసిందా? సిల్వర్ స్క్రీన్ పై నాగశ్విన్ మాయ చేశాడా? జక్కన్నను మరిపించేశాడా? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కల్కి 2898 ఏడీ కథ మహాభారతంలో ధర్మరాజు ఆడినటువంటి అబద్ధం నుంచి మొదలవుతుంది. కురుక్షేత్రంలో కృష్ణుడి నుంచి శాపం పొందినటువంటి అశ్వత్థామ కల్కి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సుమతి అనే మహిళ కడుపున కల్కి జన్మించబోతున్నాడని తెలిసి ఆమెకు సంరక్షకుడిగా మారతాడు. అలాగే కాంప్లెక్స్ లోకి వెళ్లడానికి 1 మిలియన్ యూనిట్ల కోసం వెతుకుతున్నటువంటి భైరవ సుమతిని పట్టుకొస్తే ఆ యూనిట్లు దక్కుతాయని తెలుసుకుంటాడు. మరి భైరవ అశ్వత్థామని ఎదిరించి సుమతిని పట్టుకొచ్చాడా? సుప్రీం యష్కిన్ ఎవరు? అతనికి సుమతి ఎందుకు కావాలి? మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే కల్కి 2898 ఏడీ సినిమా మనం చూడాల్సిందే. ఈ మూవీలో దిగ్గజ నటులను ఏరుకోరి పట్టుకొచ్చాడు డైరెక్టర్ నాగశ్విన్. ప్రభాస్ తన నటనతో స్క్రీన్ పై మొత్తం కుమ్మేశాడు. ఈ మధ్య కాలంలో పెద్దగా కష్టపడకుండా ప్రభాస్ నటించిన సినిమా ఇదే అని మనం చెప్పొచ్చు. అలాగే దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కమల్ హాసన్ తన విశ్వరూపం చూపించేశాడు. దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, పశుపతి, మాళవిక నాయర్ తమ పాత్రలో జీవించారు. ఇక తాను రాసుకున్న కథ ఇండియాలోనే ఇంతకు ముందు రానిది. 2 సినిమాల అనుభవం ఉన్నటువంటి ఓ కుర్ర దర్శకుడు ఇలాంటి సినిమా తీశాడంటే నమ్మటం చాలా కష్టమే. అలాగే నాగశ్విన్ విజన్ కు, అతని టేకింగ్ కి, ప్రెజెంటేషన్ ఎవరైనా సలాం కొట్టాల్సిందే. అల్లుడైనా నాగశ్విన్ నమ్మి 600 కోట్లు పెట్టినటువంటి వైజయంతి మూవీస్ చేసినటువంటి సాహసం వల్లే కల్కి 2898 ఏడీ మూవీ సాధ్యమైంది. ఇక సంతోష్ నారాయణ్ ఇచ్చినటువంటి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రతి విభాగం ఈ సినిమా కోసం 100% కష్టపడింది. ఇక తెలుగు సినిమా అంటే తండ్రిని చంపినటువంటి వాడిని చంపే ఫ్యాక్షన్ కథలు, తల్లి కోసం ప్రాణమిచ్చే సెంటిమెంట్ సినిమాలు, లేదంటే లవ్ స్టోరీలు, ఇంతకు మించి ఏమీ ఉండదని అనుకునే వారికి ఇది మన తెలుగు సినిమా అని సగర్వంగా నిరూపించే సినిమా కల్కి 2898 ఏడీ. ఎన్ని అంచనాలతో వెళ్లినా కల్కి 2898 ఏడీ మూవీ అంచనాలను అసలు తగ్గనివ్వలేదు. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్ పై దర్శకత్వమే ప్రధాన బలం. అలాగే హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అడుగడుగున మెస్మరైజ్ చేస్తాయి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పోటీ పడి నటించినటువంటి తీరు నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక మొదటి అరగంట కాస్త స్లో నేరేషన్ తప్పిస్తే కల్కి బొమ్మ ఓ సెన్సేషనల్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. టోటల్ గా ఈ మూవీకి మా వీఫై ఇచ్చే రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5.